అంటే ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది తెలిసి ఉండాలి. అందరి దగ్గర ఒక గాట కట్టి మాట్లాడడం అసహ్యంగా ఉంటుంది. ఎందుచేత అంటే మీతో నేను ఒక్క మాట మనవి చేస్తాను. అందరితో దగ్గర కన్నా చాలా చాలా జాగ్రత్తగా ఎవరితో ఉండాలో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఉండవలసింది మహాత్ములతోటి, ప్రత్యేకించి గురువుతోటి. ఎందుకో తెలుసా? మీకు బాగా చనువుగా ఉన్నారనుకుని గురువుగారి దగ్గర కానీ కొంచెం తొందరపడి ఎక్కువ మాట్లాడడం జరిగిందనుకోండి, అందులో ఏ తేడా పాడా వచ్చినా శాశ్వతంగా దూరం అవుతారు. అదొక్కటడ్డు పెట్టి సంస్కారమునకు చెందినవాడు కాడని దూరం చేస్తారు. అందుకే అందరికన్నా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గురువు దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 1కి 10 మాటలు మనసులో సిద్ధమై వెళ్ళాలి. ఆయన చెప్పేదే ఎక్కువ వినాలి. మనం తక్కువగా మాట్లాడటమే మంచిది. ఎందుకంటే సంస్కార బలం రీత్యా చెప్తూ ఇది చెప్పడం ఎందుకు అనిపిస్తుంది గురువు దగ్గర కూడా. ఇది యథార్థం. నేను మీతో యథార్థం మనవి చేస్తాను. ఇప్పుడు ఇది ఎందుకు లేదు చెప్పడం ఈయనకి అనిపిస్తుంది. గురువు దగ్గర దాపరికం పెట్టిన పాపం ఖాతాలో పడుతుంది. గురువుకి తెలియదని మీరు అనుకోకండి, ఆయన తెలుసుకోగలడు. తెలుసుకోవాలనుకుంటే తెలిసిపోతుంది. కానీ ఆయనకి తెలుసుకునే ప్రయత్నం ఆ అవసరం ఉండదు. నాకెందుకని ఊరుకుంటాడంతే. అందుకే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పెడతారు. మీరు ఎప్పుడైనా కావ్యాలు పురాణాలు చూడండి, మహర్షుల దగ్గరికి వెడతారు రాజులు వేటకి వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం సైన్యాన్ని వదిలిపెట్టేస్తారు. చాలా బుద్ధిమంతులైనటువంటి మంత్రులతో కలిసి తాము ఒక్కరే వెడతారు. వెళ్ళి కూర్చుని పరమ మర్యాదతో మాట్లాడి వస్తారు. మీరు అందుకే ఎప్పుడైనా కావ్యాలు పురాణాలు పరిశీలించండి. వెళ్ళగానే ముందు మాట్లాడేది అంటే వాళ్ళని పిలిచేటప్పుడు ఒక సంబోధన చేస్తారు. ప్రత్యేకించి మీరు రామాయణంలో చూడాలి, గురువుగారు అని పిలవరు అసలు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన రాజు ఏమని సంబోధిస్తాడో తెలుసా? హే భగవన్ అంటాడు. అది విచిత్రం. హే భగవన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ సమస్తము మీది. కాబట్టి నాదన్నది లేదు. భగవానుడు ఈ సమస్తమును పొంది ఉన్నాడు. ఆయన సృజించి ఉన్నాడు. ఆయన నాకిచ్చి ఉన్నాడు. నేను అనుభవిస్తే సంతోషిస్తున్నాడు. హే భగవన్ అంటే ఓ గురువా, గురుస్వరూపంలో ఉన్న పరమేశ్వరుడా, ఇదంతా నీది. నీదైనది మాకిచ్చి మేము ఆనందిస్తే నువ్వు ఆనందిస్తున్నావు. నీ తపోబలం, నీ ఆశీర్వచనం లేనినాడు నాకు ఇన్ని లేవు. కాబట్టి మీది ఇది అని చెప్పడానికి ఎప్పుడు మొట్టమొదటి సంబోధనలో హే భగవన్ అంటారు. మీరు రామాయణాన్ని చూడండి ఎప్పుడైనా. శ్రీరామాయణం బాగా చదివితే ఎన్ని విషయాలు మీకు అర్థమవుతాయో. హే భగవన్ అని మీరు మొదలు పెట్టారనుకోండి, అసలు మీరు ఇక అబద్ధం ఆడలేరు, ఇక కుదరదు. ఎందుకో తెలుసా? హే భగవన్ అన్నారనుకోండి, ఏమి రా నువ్వు ఈ మధ్య ఏమైనా దాచావా అని గురువుగారు అడిగారు అనుకోండి, మీరు వెంటనే చెప్పేస్తారు అది గురువుగారిది, మీది కాదుగా. హే భగవన్ అన్నప్పుడు అబద్ధమాడే అవసరం ఉండదు. గురువు దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అలాగే మాట్లాడాలి. నేను గొప్పకి చెప్తున్నాను అనుకోకండి. నేను చాలా చాలా తక్కువగా వెళ్ళే ఇల్లు ఒక్కటే, మా గురువుగారి ఇల్లే. నేను ఎప్పుడు వెళ్ళను మా గురువుగారి దగ్గరికి. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రయత్నం అది. 2 రోజులు తర్ఫీలు చేసుకుంటాను మనసులో. ఆయన నిన్ను అడిగితే ఇది అడిగితే ఏం చెప్తావు, ఇది చెప్తే ఏం చెప్తావు అని 10 మాటలు ప్రశ్న జవాబు వేసుకుని నేను కాశీ వచ్చేటప్పుడు కూడా గురువుగారి ఆశీర్వచనం కోసమని వెళ్ళాను. గురువుగారు మీ చేత్తో నాకు ఒక పుస్తకం ఇవ్వండి, అది నాకు శ్రీరామరక్ష అని గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా, బాగా చీకటి పడిపోతుంది, నిజానికి ఆ రోడ్లో రావడం కష్టం, అయినా గురువుగారు సంతోషంతో ఏవేవో చెప్తున్నారు. అలాగే కూర్చున్నాను. రాత్రి ఎప్పుడో గురువుగారు విడిచిపెట్టారు, ఆయన బయటకు వచ్చారు. అప్పుడు నేను బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అది
10 మాటలు గురువుగారి దర్శనం చేశాము అని అనుకునే కన్నా నేను మీతో యథార్థమైన మాట చెప్తున్నాను. గురువుకి గుండెల్లో గుడి కట్టాలి.